రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. నెల్లూరు ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు 158 కోట్లతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు వెంకయ్య శంకుస్థాపనలు చేశారు. దేశవ్యాప్తంగా పాస్పోర్టు జారీ విధానాన్ని సరళతరం చేసేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఏటా 10% మేర పాస్పోర్టుల డిమాండ్ పెరుగుతున్నందున రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ పాస్పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నెల్లూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని వెంకయ్యనాయుడు రాష్ట్ర మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 77 పాస్పోర్టు సేవా ప్రాజెక్టులు, 11 లఘు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. వీటి ద్వారా పాస్పోర్టుల జారీ సులభతరం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమృత్ పథకం కింద నెల్లూరు నగరానికి కేటాయించిన 158 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా చేయటమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. అందరితో కలిసి అందరికీ సంక్షేమము, అందరికీ అభివృద్ధిని దానిలో భాగంగా మనం అంత దూరాభారాలు వెళ్లకుండా ఈ దగ్గర ఉండే ప్రాంతంలోనే పాస్పోర్ట్ ఇచ్చే వ్యవస్థ ఏర్పడడం. పాస్పోర్ట్ డిమాండ్ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ ఉంది. ఎక్కువ నగరాల నుంచి అలాగే చిన్న చిన్న పట్టణాల నుంచి ఎక్కువ పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తా ఉన్నారు. అందుకని దీని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తేవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్ అని కొత్తగా దాన్ని ఏర్పాటు చేసింది. పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర అనే దాన్ని అనేక జిల్లాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ తో కలిపి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో కూడా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పడాలి అనేది కేంద్ర ప్రభుత్వ యొక్క ఉద్దేశము. రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్ష చేపట్టడాన్ని కేంద్ర మంత్రి కొనియాడారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని వెంకయ్య స్పష్టం చేశారు.